పెద్దాపురం పట్టణంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలవుతుందని కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సింగిల్ యూజర్ ప్లాస్టిక్ కవర్లు ఎవరు వినియోగించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, నేను పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ని. మనకి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మనం పెద్దాపురం పట్టణం మొత్తం కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి వాటిని మళ్ళీ బయటపడేసే ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటివి కవర్లు కావచ్చు, గ్లాసులు కావచ్చు, స్పూన్లు కావచ్చు, కొబ్బరి బొండాల్లో యూజ్ చేసే స్ట్రాలు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒకసారి యూజ్ చేస్తాము, వాటిని రీయూజ్ చేయకుండా బయటపడేసే ప్లాస్టిక్ అండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మనం పెద్దాపురం పట్టణంలో కూడా వీటిని చాలా విస్తృతంగా దీనిపైన మనం ఈ అవగాహన కార్యక్రమాలు జరపడం, అలాగే ఈ షాపుల దగ్గర ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీటి దగ్గర సీజ్ చేయడం కూడా రోజు జరుగుతూ ఉంది. ఇప్పటివరకు దాదాపు మేము 200 కేజీల పైన ప్లాస్టిక్ని సీజ్ చేయడం జరిగింది. 20,000 రూపాయల పైన ఫైన్స్ వేయటం కూడా జరిగిందండి. దీంట్లో మాకు ఈ షాప్స్ వీళ్ళలో చాలా వరకు ప్రజలు ఎవరి వాళ్ళ సంచులు తెచ్చుకోవడం ఇవాళ మేము గమనించడం కూడా జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి ఇంకా కొన్ని ఏరియాస్లో ఇప్పుడు సండే మార్కెట్ ఒకటి ఓన్లీ ఆదివారం పూట బయట నుంచి వచ్చి వాళ్ళు అక్కడ మార్కెట్ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. వీటి దగ్గర కూడా కొంత చేంజ్ అవ్వాల్సింది ఉంది ఒకటి. అండ్ ఇంకొకటి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి ఎక్కువగా ఫంక్షన్స్ దగ్గర మేము ఇది అబ్జర్వ్ చేస్తున్నాం అండి. ఇంటి దగ్గర ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. ఈ ఫంక్షన్స్లో ఈ గ్లాసులు ఇవి మన ఊర్లో దొరకకపోయినా వీళ్ళు బయట ఊర్ల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాడటం జరుగుతూ ఉంది. ఆ ఫంక్షన్స్ దాన్ని కూడా మేము ఆ అవగాహన కార్యక్రమాలు మేము చేపడతాము. అండ్ మా శానిటేషన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో వాళ్ళకి జరిగే ముందే వెళ్ళి ఈ ప్లాస్టిక్ వస్తువులు ఏవి కూడా వాడొద్దని చెప్తాము. బట్ అది స్టిల్ మేము చెప్పిన తర్వాత కూడా చేస్తే అక్కడికి కూడా వెళ్ళి ఫైన్స్ వేయాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. దయచేసి అందరూ ఎవరైతే మన పెద్దాపురం పట్టణ ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ప్లాస్టిక్ని అందరం కూడా నిషేధిద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించి క్లాత్ కవర్లు లాంటివి రీయూజబుల్ కవర్స్ని వాడుతూ మన ప్రకృతిని కాపాడుకుందాం అని చెప్పేసి